తరచూ వచ్చే జలుబు తుమ్ములతో విసిగిపోయారా? ఆయుర్వేదం మీకు సహాయపడుతుంది. అలర్జిక్ రైనైటిస్కు శాశ్వత పరిష్కారం. తరచూ ముక్కు నుంచి నీరు కారుతోందా? కారణం ఇదే, అలర్జిక్ రైనైటిస్. వారి కళ్ళు ఎర్రబడిపోతాయి, ముక్కులో నుంచి అదే పనిగా నీరు కారుతూ ఉంటుంది. ఇందులో అలర్జిక్ రైనైటిస్ లక్షణాలేంటి, ఇది ఎందుకు వస్తుంది అన్న విషయాలతో పాటు దీన్ని ఎదుర్కోవడంలో మీకు సహాయపడే హోమ్ రెమెడీస్ గురించి కూడా తెలుసుకుందాం. అలర్జీకి పరిష్కారం లేదా? జీవితాంతం మందులు వాడాల్సిందేనా? అలర్జిక్ రైనైటిస్కు ఆయుర్వేద వైద్యం. జలుబు రావడం, తుమ్ములు రావడం వంటి సమస్యలతో చాలామంది తరచూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి కళ్ళు ఎర్రబడిపోతాయి, ముక్కులో నుంచి అదే పనిగా నీరు కారుతూ ఉంటుంది. చాలాసార్లు తలనొప్పి తీవ్రంగా వస్తుంది. ముక్కులు దురద పెడుతూ ఉంటాయి. వాసన చూసే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఇది ఇక్కడితో ఆగిపోదు. దీనివల్ల మానసిక స్థితి దెబ్బతింటుంది. చికాకు, అశాంతి వారిలో ఎక్కువైపోతాయి. మీరు కూడా ఇలాగే ఇబ్బంది పడుతూ ఉంటే, ఇలాంటి లక్షణాలే మీలో కనిపిస్తూ ఉంటే ఈ వీడియో మీకోసమే. మీ సమస్య అలర్జిక్ రైనైటిస్. ఇది చూపుకి మామూలు జలుబులానే కనిపిస్తుంది, కానీ రోజువారీ పనులు చేసుకునే వీలు కూడా లేకుండా నరకం చూపిస్తుంది. ఇంతలా మీరు ఇబ్బంది పడుతుంటే ఈ వీడియోని మీరు తప్పక చూడాలి. ఇందులో అలర్జిక్ రైనైటిస్ లక్షణాలేంటి, ఇది ఎందుకు వస్తుంది అన్న విషయాలతో పాటు దీన్ని ఎదుర్కోవడంలో మీకు సహాయపడే హోమ్ రెమెడీస్ గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఉందా అన్నది కూడా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఏడాదికి 1-2 సార్లు జలుబు చేయడం, తుమ్ములు రావడం, అలర్జీ లాంటివి ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది అనుకోండి. అది పెద్ద సమస్య కాదు. కానీ ఇలా తరచూ అవుతుంది, దీనితో 4-5 రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే మాత్రం దానికి వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు వచ్చిన సమస్య అలర్జిక్ రైనైటిస్ అయి ఉండొచ్చు. అలర్జిక్ రైనైటిస్ ఏదైనా ఎలర్జీ వల్ల కలుగుతుంది. ఎటువంటి ఎలర్జీ అనేది మీరు తెలుసుకోవాలి. అప్పుడే ఆ ఎలర్జీ నుంచి దూరంగా ఉండగలరు, సమస్యను ప్రివెంట్ చేయగలరు. అందువల్ల మీ సమస్య ఎందుకు పెరుగుతుందో మీరు తెలుసుకోవాలి. కొంతమందికి వాతావరణంలో మార్పు వస్తే అప్పుడు ఇబ్బంది కలుగుతుంది. కొంతమందికి ఏసీ వల్ల వస్తుంది. అంటే ఏసీ ఉన్న రూమ్లోకి రాగానే వాళ్ళకి తుమ్ములు మొదలవుతాయి, జలుబు వస్తుంది, ముక్కులో నుంచి నీరు కారడం మొదలవుతుంది. ఇంకొంతమందికి పొల్యూషన్, దుమ్ము, ధూళి వంటి వాటి వల్ల వస్తుంది. డస్ట్ ఎలర్జీ అనేది తరచూ కనిపించే సమస్య. ఇంటిని శుభ్రం చేస్తున్నా, లేదంటే ఎప్పటి నుంచో మార్చకుండా ఉన్న కర్టెన్స్ ముట్టుకున్నారు, చేంజ్ చేద్దామని ప్రయత్నించారనుకోండి, వెంటనే మార్పు కనిపిస్తుంది. తుమ్ములు, జలుబు, కళ్ళు ఎర్రబడడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి వెంటనే బయటపడిపోతాయి. కొంతమందికి ఏదైనా స్ట్రాంగ్ స్మెల్ చూసినప్పుడు కూడా ఈ ఇబ్బంది కలుగుతుంది. ముందు చెప్పినట్టు ఈ సమస్యతో బాధపడే వారిలో కళ్ళు ఎర్రబడతాయి, దురదలు వస్తాయి, తుమ్ములు, జలుబు ఇబ్బంది పెడతాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ సమస్యతో బాధపడే వారి ముక్కులో లోపలి భాగాన్ని కప్పి ఉంచే మ్యూకస్ మెంబ్రేన్ అసహజంగా ప్రేరేపితమవుతుంది, లేదా మ్యూకస్ మెంబ్రేన్ దగ్గర వాపు వస్తుంది. దీనివల్లే ఇబ్బంది కలుగుతుంది. ఈ సమస్య నుంచి మీకు రిలీఫ్ ఇచ్చే హోమ్ రెమెడీస్ ఏంటో మీకు చెప్తాను. అయితే ఈ అలర్జిక్ రైనైటిస్ నుంచి మీకు శాశ్వతమైన విముక్తి కావాలంటే మాత్రం మీరు ఆయుర్వేద వైద్యం తీసుకోవాలి. మీరు టెంపరీ మెడిసిన్ తీసుకుంటే మీకు టెంపరీ రిలీఫ్ మాత్రమే దొరుకుతుంది. 2-3 రోజులు ప్రశాంతంగా ఉంటుంది, కానీ తర్వాత సమస్య మళ్ళీ వస్తుంది. దీనికి తోడు సమస్య మరింత బలపడుతూ పోతుంది. చాలామంది పేషెంట్స్ అలర్జీ వచ్చి రాగానే టాబ్లెట్ వేసేసుకుంటారు. దీనివల్ల వ్యాధి లక్షణాలు తగ్గుతాయి, కానీ కొన్ని రోజుల తర్వాత వ్యాధి మళ్ళీ పునరావృతం అవుతుంది. కొన్ని నెలల తర్వాత సమస్య మరింత ముదిరిపోతుంది. కొంతమంది పేషెంట్స్లో ఈ సమస్య ఆస్తమాలాగా కూడా మారిపోతుంది. అందువల్ల మీ సమస్య పెరిగిపోకుండా ప్రివెంట్ చేయాలి అంటే మీరు పర్మనెంట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఆయుర్వేద వైద్యం సహాయపడుతుంది. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో సరైన వైద్యం తీసుకుంటే ఈ వ్యాధి శాశ్వతంగా నయం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో త్రికటు, సితోపలాది చూర్ణం,
కంటకారి, చ్యవన్ప్రాష్ వంటి ఎన్నో మంచి ఔషధాలున్నాయి. ఇవి ఈ ఎలర్జిక్ రైనైటిస్ వ్యాధి వైద్యంలో అద్భుతంగా పనిచేస్తాయి. అయితే ఇప్పటికే మీరు సోషల్ మీడియాలో దీనిపై చాలా వీడియోలు చూసే ఉంటారు. ఇంటర్నెట్లో ఏవేవో చదివి ఉంటారు. వాటి ఆధారంగా మాత్రం సొంత వైద్యానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఒక వ్యాధికి వైద్యం సూచించేటప్పుడు వైద్యులు మీ శరీరాన్ని పూర్తిగా స్టడీ చేస్తారు. దాన్ని అనుసరించి మీకు ఔషధాలు, చికిత్సలు సూచిస్తారు. వ్యాధి నుంచి మీకు శాశ్వతమైన ఉపశమనం దొరికేలా చూస్తారు. మీకు అందుబాటులో వైద్యులను సంప్రదించండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా కాంటాక్ట్ అస్ దగ్గర ఉన్న నెంబర్కి కాల్ చేయండి. చాలు, మీ సమస్యను శాశ్వతంగా నయం ఎలా చేయాలో చూస్తాం. మా వర్ధన్ ఆయుర్వేదకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మా వైద్యం ప్రకృతి సిద్ధమైంది. ఇప్పుడు ఎలర్జిక్ రైనైటిస్తో బాధపడుతున్న మీకు ఉపయోగపడే కొన్ని హోమ్ రెమెడీస్ గురించి చెప్తాను. మొదటిది వాము. తరచుగా మీకు తుమ్ములు వస్తుంటే, జలుబు చేసి ముక్కు నుంచి నీరు కారుతుంటే వాము మీకు సహాయపడుతుంది. 1 గ్లాస్ నీళ్ళలో 1 స్పూన్ వాము పొడి వేసుకొని మరిగించుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిలో కొంచెం తేనె వేసుకొని తాగేయండి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే జలుబు, అలర్జీ వంటి సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. మీ సమస్య తొలి దశలో ఉంటే మీరు డాక్టర్ని కలవాల్సిన పని కూడా లేదు. కానీ ఇలాంటి ఔషధాలను ఉపయోగించిన తర్వాత కూడా మీరు ఇబ్బంది పడుతున్నారంటే మాత్రం డాక్టర్ని తప్పకుండా కన్సల్ట్ అవ్వాలి. రెండవది ఉసిరి. ఉసిరి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ప్రతిరోజు 2-3 ఉసిరికాయలు తింటూ ఉండండి. లేదంటే ఉసిరి పొడిని కూడా మీరు తీసుకోవచ్చు. 2 లేదా 3 స్పూన్ల ఉసిరి పొడిని గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపి ప్రతిరోజు తీసుకోవాలి. దీంతో మీ రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఎలర్జీ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక మూడవది తులసి, అల్లం, మిరియాలు, లవంగాలు. ఈ పదార్థాలన్నింటినీ కలిపి టీ తయారు చేసుకొని కొన్ని రోజుల పాటు తీసుకోండి. దీని సహాయంతో మీరు ఎన్నో లాభాలు పొందవచ్చు. ఈ రెమెడీస్ అన్నీ ఇంటి దగ్గరే సులభంగా తీసుకోగలిగేవే కాబట్టి తప్పకుండా ప్రయత్నించి చూడండి. మీకు అలర్జీ నుంచి ఖచ్చితంగా రిలీఫ్ దొరుకుతుంది. ఒకవేళ ఆ తర్వాత కూడా సిమ్టమ్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, తగ్గే సూచనే కనిపించడం లేదు అనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవండి. చెక్ చేయించుకోండి. మీకు అలర్జీ ఉందా లేదా ఇంకేదైనా సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారా అన్నది తెలుస్తుంది. ఎలర్జిక్ రైనైటిస్ జలుబు, తుమ్ములతో ఇబ్బంది పెట్టే సమస్య మాత్రమే కాదు, మీ జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. మానసిక ప్రశాంతతను దెబ్బతీసి రోజువారీ పనులను ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి అశ్రద్ధ చేయకుండా వైద్యం తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ మాధురి వర్ధన్. ధన్యవాదాలు.